మమ్మల్ని ముఖ్యమంత్రి చేయండి అని ఢిల్లీలో కేజ్రీవాల్ కానీ, మమతా బెనర్జీ కానీ, దేవగౌడ కానీ, ఇక్కడ ఎన్టీ రామారావు గారు కానీ, ఓడిపోయినా కానీ చిరంజీవి గారు కానీ, వీళ్ళు ఇది మా పార్టీ పేరు, ఇది ఈ మున్సిపల్ మేము చేయడానికి వచ్చాము అని ముఖ్యమంత్రి అవుదామని చూసుకుంటారు. ముఖ్యమంత్రి అయ్యి పార్టీ పెట్టుకుంటారు. కానీ మన నారా చంద్రబాబు నాయుడు సొంతంగా పార్టీ పెట్టుకోడు, ఎక్కడా తిరగడు, ఏ ఎజెండా పెట్టుకోడు, ఎక్కడా ఇల్లు తిరిగి నేను పార్టీ పెట్టుకుంటాను నాకు ఓటేయమని అక్కడ పిచ్చి పిచ్చి అండాలంగా చేయడు. డైరెక్ట్గా వేరే పార్టీలో ఎగిరి జంప్ అయి టీడీపీలోకి వచ్చాడు. టీడీపీలోకి వచ్చి రామారావు కాళ్ళకి దండం పెట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని 100 కోట్లతో ఎన్టీ రామారావు గెలిపించిన ఎమ్మెల్యేలని కొనేశాడు. రామారావుకి వెన్నుపోటు పొడిచాడు, చెప్పుతో కొట్టించాడు, సీఎం కుర్చీ కబ్జా చేశాడు. ఇదేంటి అన్యాయం అని చెప్పి కోర్టుకి వెళ్ళాడు పాపం ఎన్టీ రామారావు గారు. కోర్టులో ఏమన్నారు తెలుసా? రామారావు సీఎం కుర్చీనే కాదు, తెలుగుదేశం పార్టీ మొత్తం చంద్రబాబుదే, ఆఫీస్ కూడా అయిందే, జెండా కూడా అయిందే, మేనిఫెస్టో కూడా అయిందే. వై, ఎలా, హౌ మాట్లాడద్దు. ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీ రామారావు గారిని చంపేశాడు. రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని చంపేశాడు. జగన్ గారికి రాజకీయ భవిష్యత్తే లేకుండా నాశనం చేయడానికి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలని 100 కోట్లతో కొనేశాడు. ఎలా? ఇది లీగలా? వై? అడగొద్దు మీరు అతన్ని. ఇది నారా చంద్రబాబు నాయుడు అయితే కాపులు దేవుడు అనబడే వంగవీటి రంగా గారిని చంపాక అదే చంద్రబాబు నాయుడిని మన కాపులంతా ఓటేసి వారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సెలవిస్తున్నారు. ఇతను నేను చెలరూపేటలో ఎమ్మెల్యేగా ఉంటున్నప్పుడు కాపులు గూండాలు, కాపులు రౌడీలు, కాపులకు ఓటేస్తే మన కమ్మాళ్ళను బతకనివ్వరు అని కాపుల్ని అల్పాపర చేశారు. చిరంజీవి గారిని అల్పాపర చేశారు. ఆ పార్టీ ఓడించారు. ఇప్పుడు అతను ఆఫీసులో కూర్చొని ఎంత ధైర్యంగా తొడగొట్టి ఛాలెంజ్ చేస్తాడో తెలుసా నారా చంద్రబాబు నాయుడు? ఏ కాపులనైతే నేను అమ్మనా బూతులు తిట్టానో, ఏ కాపులను నేను రౌడీలు అన్నాను, ఏ కాపులు నేను గుండాలు అన్నాను, అదే కాపులు ఓట్లతో నేను సీఎం అవుతా ఛాలెంజ్ అన్నాడు. వెంటనే పవన్ కళ్యాణ్ లొంగ తీసుకున్నాడు. 100 కోట్లు విసిరి కొట్టాడా? ఎలా? వై? ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఖాళీగా ఉండరు, ఇంట్లో ఫ్రీగా ఉండలేరు. పదవి లేకపోతే అది పిచ్చెక్కుద్ది. వెంటనే మన పిచ్చెక్కిస్తారు సొసైటీకి. కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు. జస్ట్ లైక్ విజయవాడలో రంగా గారు చంపితే ఎంతమంది చచ్చిపోయారు, పెద్ద పెద్ద గొడవలు అయిపోయి ఈ కులం అటెళ్ళిపోయి ఆ కులం ఇటెళ్ళిపోయి ఎంత హీనంగా తయారైపోయింది సొసైటీ. అలాగే చేస్తాడు ఈయన. ఎంత చేసినా పవన్ కళ్యాణ్ గారు ఆయన దేవుడు. ఎంత దేవుడు అంటే ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఖాళీగా కూర్చుంటే మరి ఏదో చేయాలిగా. మరి ఇప్పుడు ఎంత బ్లండర్ చేశాడంటే పింఛన్దారుల విషయంలో దోషక పింఛన్దారులు, వికలాంగులు, మెంటల్లీ హ్యాండిక్యాప్స్, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు నడవలేని వాళ్ళు, కొంత చోట లెప్రసీ ఉన్నారు, కుష్టి వ్యాధి, వాళ్ళు ఎక్కడో మారుమూలు ఉంటారు. వాళ్ళు కనీసం ఆటో ఎక్కడానికి కూడా ఇబ్బంది అయిపోతారు. వాళ్ళని ఎక్కించుకోరు, కుష్టి వ్యాధి కదా, భయపడతారు.
ఇవి దీన్ని బట్టి ఈ జగన్ గారు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ ఇళ్ళకెళ్ళి హాయిగా పొద్దున్న వెళ్ళి అవేవి డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళకి ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా వాళ్ళకి ఏమైనా ముందులు ఇవ్వాలన్నా ఆ లెప్రసీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని కూడా ట్రీట్మెంట్ చేసి 3,000 డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు దేవుళ్ళలాగా. వీళ్ళని ఇది చూసి చంద్రబాబు నాయుడు వీళ్ళు 60-70 లక్షలు ఈ వాలంటీర్సు ఈ ఈ ఈ పింఛన్దారులు మళ్ళా జగన్కి ఓటేస్తారేమో చెప్పేసి దాని మీద కనుబడి వాడు అక్కడ ఉన్నాడు, నిమ్మగడ్డ, అదొక ఆంధ్రదేశానికి క్యాన్సర్ గడ్డ. వాళ్ళతో కలిపి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు లెటర్లు పంపించి నోటీసులు పంపించి రిపోర్ట్లు ఇచ్చి ఏమంటే ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళు కుర్రాళ్ళు ఎవడో వచ్చేస్తున్నారు, తలుపులు కొట్టేస్తున్నారు, డబ్బులు ఇచ్చేసి జగన్ కోటేయండి అని చెప్తున్నారు, కాబట్టి ఎలక్షన్ అయ్యేదాకా వాలంటీర్ ఉండడానికి వీల్లేదు. మరి ఎట్టయ్యా వీళ్ళు గుడ్డివాళ్ళు కుంటివాళ్ళు మోగవాళ్ళు ఏమైనా సరే 66 లక్షల మంది నడుస్తూ వస్తారో చస్తారో మాకు అనవసరం, వాళ్ళు నడిచి రావాల్సిందే, కాళ్ళు లేవు కదా నాకు తెలీదు, సచివాలయానికి రావాల్సిందే, ఆ ఆఫీస్కి రావాల్సిందే, డబ్బులు తీసుకోవాల్సిందే, లేదా పోండి. ఇది పెడితే ఎవడైనా ఇప్పుడు నేను మా ఊళ్ళో కూడా చాలామంది అన్ని కులాల వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా వాళ్ళు ఎట్టెళ్ళి తీసుకుంటారు. అంత రూల్స్ ఏం పెట్టారు, కానీ ఎలాంటి రూల్స్ చంద్రబాబుకి ఒప్పుకోవడం. చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నాకు కాళ్ళు దురద, గజ్జి, ఫంగస్ ఇన్ని రకాలు వస్తున్నాయి, నా ఫ్యాన్ కావాలి, ఫ్యాను ఎండాకాలం వచ్చింది, నాకు ఏసీ కావాలి. ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ఉంటే సంబంధిత అధికారులు, పెద్ద వాళ్ళు, వ్యవస్థలు అయ్యో నారా చంద్రబాబు నాయుడు గారికి ఏసీ లేదంట, మనవాడు మాత్రం బ్రహ్మాండంగా ఏసీ పెట్టించుకున్నాడు, ఇంట్లో అన్నం తింటున్నాడు, సకల సౌకర్యాలు జైల్లో అనుభవించాడు. వేరాస్ 66 లక్షల మంది ఈ లబ్ధిదారులు ఎండ, వడదెబ్బ, గాలిలో 30 మంది ఎండలో నడవలేక వెళ్తుంటే, మంచాల మీద తీసుకెళ్తుంటే, సైకిళ్ళ మీద తీసుకెళ్తుంటే 30 మంది పైగా చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఆడకు వస్తేనే పింఛన్ ఇవ్వాలి. అది నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఎందుకు కోపం ఈ 60 గుడ్డోళ్ళ మీద? వీళ్ళు నాకు ఓటేలా పోయినసారి జగన్ గారికి వేశారు ఓటు, అందుకని వీళ్ళంతా చూస్తా అని కుంటి లేదు, గుడ్డి లేదు, లెప్రసీ లేదు, సెంటిమెంట్ లేదు, మానవత్వం లేదు. ఇది ఒక నారా చంద్రబాబు నాయుడికే కాదండి, దీంతో పాటు ఇంక 3 ఉన్నారు చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఉన్నవాళ్ళు. 1 నారా చంద్రబాబు నాయుడు, 2 బాలకృష్ణ గారు, 3 నారా లోకేష్ గారు, 4 అబోవ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు. మీరు చూశారు పొద్దు నుంచి మన కర్మ. నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ వెళ్ళా కానీ ఎస్సీ అంటే లేదు అతనికి, చాలా కోపం, చాలా చీదర, అసహ్యం. చూశారు కదా టీవీలో, ఎస్టీలో పుట్టాలని ఇవ్వడానికి కోరుకుంటాడా? అప్పర్ క్యాస్ట్లో పుట్టాలని కోరుకుంటారు. మాలాగా కమ్మ క్యాస్ట్లో పుట్టాలా, వాళ్ళ మనుషులు, ఎస్టీలు మాది సోదరులు, కులాలు కాదు అంటరాని వాళ్ళు దేనికి పనికిరారు. ఇవి ఒక రాజకీయ నాయకుడు పబ్లిక్గా ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు, అన్ని మతాలు అనదములా కలుస్తున్న ఈ సమాజంలో ఎస్సీయా ఛీ, ఎస్టీయా ఛీ, బీసీ ఛీ, ఉద్యోగాల పనికిరారు, మా కమ్మాళ్ళే పనికొస్తారు అంటే మా కమ్మాళ్ళే అగ్రవర్ణం. ఇది ఎట్ట పబ్లిక్గా ఎస్సీ తిట్టి ఎస్సీలని ఇంకా ఇక్కడ గర్వంగా బతుకుతున్నాడంటే ఎలాంటి సమాజాన్ని తయారు చేశాడో నారా చంద్రబాబు నాయుడు మీరు తెలుసుకోవచ్చు. 2 బాలకృష్ణ అబోవ్ ఆల్. బాలకృష్ణ పెళ్ళా ఉంది, బిడ్డలు ఉన్నారు, మనవడు ఉన్నారు, మనవడాలు ఉన్నారు. ఇప్పటికీ మెసేజ్ తిప్పుతూ అమ్మాయి కనపడితే ముద్దలను పెట్టాలి, లేకపోతే దాన్ని కడుపన్నా చేయాలి. ఎవరన్నా మాట్లాడారా? మా సమాజం చెప్తున్నా, మా కమ్మ సమాజం గురించే. నేను కమ్మోండి, నన్ను ఎక్కువ తిడుతుంటారు కదా మీరు కమ్మోళ్ళు, నేను కమ్మాళ్ళకే సపోర్ట్ చేయకుండా రెడ్లకో ఎవరికో సపోర్ట్ చేస్తున్నారని. నేను
కులంలోంచి వచ్చిన వాడిని కాదు, జనంలోంచి వచ్చిన వాడిని. ఎవడు మంచి వాడి పక్కనే ఉంటా, ఎవరు వెధవా వాడి దూరంగా ఉంటావు. మన నాయకుడు వెధవా, అందుకు దూరంగా ఉన్నా. రామారావు గ్రేటు అని సపోర్ట్ చేశా. మన కంప నాయకుడే, ఇతను కమ్మ నాయకుడు అవుతాడా? ఇతను ఉత్తముడు అవుతాడా? ఈ బాలకృష్ణ అవుతాడా? అమ్మాయిని చూస్తే కడుపు చేయాలనుకునేవాడు ఇతన్ని ఎమ్మెల్యేని చేస్తారా? మన కాపు కులం, మన కమ్మ కులం ప్రేమిస్తుందా? ఇంకోటి వచ్చాడు, నారా లోకేష్ బాబు, యువరాజు ఆంధ్రప్రదేశ్కి. వారేం చెప్తారు, ఎంతైనా దాగుతా, ఎంతైనా తిరుగుతా, ఓపెన్ చెప్పేస్తాడు. ఇంత ఫోటోయేనా, ఇంక వీడియో ఉంది, నేను తాగినట్టు, నేను పడుకున్నట్టు ఆడాళ్ళతో, చూసుకో హ్యాపీ. అడిగేవాడేరి